సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది రాక్షసుడు అని టైటిల్ ఈ సినిమాకి ఎందుకు పెట్టాల్సి వచ్చిందో. సో ఇది పర్టికులర్గా ఒక జానర్ అని చెప్పలేమండి. హారర్ అంటే హారర్ ఉంది, కామెడీ అంటే కామెడీ ఉంది. వెంకట్ ప్రభు గారి సినిమాల గురించి అందరికీ తెలుసు. ఆయన ఫన్ అంటే ఎటువంటి కంటెంట్ అయినా చాలా ఫన్నీగా చాలా హ్యూమరస్గా చెప్తారనమాట. సో ఆ హ్యూమర్ ఉంది. వాట్ ఎవర్ అంటే సూర్య గారి దగ్గర నుంచి ప్రేక్షకులు ఎటువంటిదైతే ఆశిస్తారో అటువంటి, తమిళ్లో ఈ సినిమా పేరే మాస్. సో పక్కా మాస్ ఫిలిం. సో యువన్ శంకర్ రాజా గారి కాంబినేషన్లో సేమ్, అలాగే ఆర్డి రాజశేఖర్ గారు, సూర్య గారు, గజనీ కాంబినేషన్. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్, ఒక ట్రీట్. ప్రేక్షకులందరికీ ఇది ఒక మాస్, పక్కా మాస్ ట్రీట్. ఇది తెలుగులో రాక్షసుడి పేరుతో రాబోతుంది. సో డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాంగ్స్ కూడా నెక్స్ట్ వీక్ రిలీజ్ అవబోతున్నాయి. సో ఇది ఓవరాల్గా జనాల్ని లవ్, అదే నేను మళ్ళీ చెప్పినట్టుగా ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక హారర్ ఎలిమెంట్ ఉంది, హ్యూమర్, అన్నిటికీ మించి సినిమా మొత్తం హ్యూమరస్గానే వెళ్తుంది. సో దెయ్యాలు కూడా, ఇప్పుడు హారర్ కామెడీ అని చెప్పలేము, దెర్ ఇస్ అ కామెడీ ఇన్ హారర్ మూవీ అని చెప్పచ్చు. సో ఒక ఇంట్రెస్టింగ్ జానర్, కొత్త జానర్ని ఇన్వెంట్ చేశారని చెప్పారు. ఇది ఏ జానర్ అని చెప్పాలి, ఇందాకే అనుకుంటాను ఇది ఏ జానర్ చెప్పాలంటే అన్ని జానర్స్ ఉన్నాయి ఇందులో. సో ఇది ఒక కొత్త జానర్, వెంకట్ ప్రభు గారి జానర్, వెంకట్ ప్రభు గారి డైట్, వెంకట్ ప్రభు గారి సిక్స్త్ ఫిలిం లాగా ఇట్స్ వెంకట్ ప్రభు గారి న్యూ జానర్ ఇది. సో ఎవ్రీబడి విల్ ఎంజాయ్. ఈ సినిమా నాకు ఇంకొక రకంగా కూడా స్పెషల్. 2005 మే నా కెరియర్ మన్మథతో స్టార్ట్ అయింది. నా రెండో సినిమా గజని. ఇది మై 200th మూవీ, 10 years కంప్లీటెడ్. మీరు రాసిన ఏదో ఒక డైలాగ్ 2 lines తెలుగు డైలాగ్ చూసారుగా, ఊహించలేదు కదూ. నేను వస్తానని ఊహించలేదు కదూ, ఇలా వస్తానని ఊహించలేదు కదూ. సో ఇది ఒక కొత్తగా వచ్చారనమాట. సో ఎలా వస్తారో జనాలు చూసి తెలుసుకుంటే బాగుంటుంది. టీజర్ లాంచ్కి ఇది చాలు, ఆడియోలో కొంచెం చెప్తాం, మళ్ళీ ఛానల్స్ కొంచెం చెప్తాం. సో ఇట్ విల్ బీ డెఫినెట్లీ అందరికీ నచ్చే ఒక సినిమా అవుతుంది. మళ్ళీ అన్ని క్లాసెస్కి రీచ్ అయ్యే ఒక సినిమా అవుతుంది. తప్పకుండా ఇది ఒక హిట్ ఫిల్మ్ అవుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. రాక్షసుడు ఇట్స్ మై సార్ సూర్య గారికి 4th ఫిలిం. వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. ఆల్రెడీ ఎవ్రీబడి నోస్ వెంకట్ ప్రభు సార్ సిక్సర్ నౌ. ఆల్రెడీ హీ డిడ్ a sixer only. Fantastic script. Kanan Garund. I did a very interesting work here. I very personally I love the film like anything. Why means superb script, superb combination, producer what he want, everything he given. That's why the film has come out very very well. Rakshusudu bless cheyandi, this film has come out very well. Thank you very much. And it's a very great honor for me because Godan Ramareddy sir's film Rakshusudu, he actually literally know me as a child because he's like a family to us, and he's done a lot of films with my uncle Ilayaraja sir, and so we're a very close family friends, and to use this title for my film, it's a great honor, and Chiranjeevi sir's film as well, and it's actually a very great honor to use this title. Actually Kannan sir was the guy, he's a director, he's in Telugu, he's done a film in Telugu, and he's actually worked with me in the script, and he's given me a lot of inputs in the film, and it was his idea to name the film Rakshusudu, and it worked out, and Janavi sir liked it, and lot of first we were thinking whether to go with this title or not, and then suddenly Janavi sir came up and said yes, we are going with this title. Thank you sir, and it was a delight to work with Surya sir. I always wanted to do something different with any stars which I work with. I want to show them very differently in a film which I do with them. So I've tried my best, and Nayanthara and Pranitha play the leading ladies in the film, and there's a lot of other artists, and Yuvan Shankar Raja has done the music, and R.D. sir is very he only speaks through his camera. He doesn't speak that much with his mic, but he's done a phenomenal job. You must have seen the teaser, and it's come out really good, and very soon Rakshusudu and the Tamil version of Rakshusudu Mass will come out very soon. As always, very very happy to be here. It's home away from home, so wonderful to be here back again on the stage for Rakshusudu.
with Gnanavel Studio Green. Gnanavel, this is our next outing after Singham and Brothers. So we have a wonderful team here, as you just witnessed the teaser. Not possible without Venkat Prabhu, our R.D. Rajshekhar and Yuvan Shankar Raja. And of course, we have a great team, editor Praveen, and we have Rajivan, we have Stan Silva, and of course, the whole star cast with us. Directors Parthipan sir, Samudragani sir, and whole a lot of them. As you all know, Venkat Prabhu is my, of course, my classmate, but he's got a lot of things behind him. A lot of them must be knowing. Kangai sir's son, Ilayaraja sir's younger brother, Kangai sir's son, and not only a director, he's a fantastic actor, a great music lover, singer, and with Kannan sir, it actually started like a very simple outing. We thought we'll do a very simple film, a love story, but with an extra, I can't call it concept, but there was an extra element in a love story. I was really kicked about it. It was actually one scene, and then we went ahead. Let's go this track. It's very fresh. Let's do this. I've not done this before, and you've not done this before. He's known for that. Every film of his, be it from Chennai 28 to Saroja to Gambler, every film of Venkat Prabhu, very few directors do this. Every time they not only give a successful film, but also they have that flair in them to try and experiment with different genres. Venkat Prabhu has done that, and I've always loved the way he's treated his actors, the way they've behaved on screen. It looks like he's just taken a piece of his life and he's kept it in the film. It doesn't look like it is staged. People are talking those punch dialogues, and they don't actually look larger than life. You also feel like, why can't this happen? Why can't this actually happen? And sometimes you feel like, yes, I've gone through this. Most of his films, most of his scenes, it's all with a lot of boys. He does a lot of boys films. He's always got that. But in this, I think for the first time, Venkat Prabhu also says, I've not gone this way. It's got all elements, as you see, the title itself in Tamil is Mass, and here it's Rakshasudu. It's got all the entertainment elements, but there is something, another track which comes into the real story, and that makes this film very different from what I have done before and what Venkat has done before. It's about a con man and how he gets conned by another person, and another person is not just another person, he is special. He is not a regular human being. So what happens in the film is Rakshasudu. So I don't want to reveal more about the storyline. We experienced a lot of, like, as we were shooting, we experienced how to treat this scene, how to handle this. Like, there was like world of possibilities to do in the film. So we really enjoyed doing this film. It's not the regular storyline of a hero having a villain or a heroine and falling in love. It's just not that, but it's got little more than that. This is just a teaser. I think with the trailer you'll get to see more of the film. And Yuvan Shankar Raja has given an amazing background music and of course songs. We'll be soon coming out with a Telugu version of the songs. Today in Tamil we had our audio release. R.D. Rajshekhar sir is my favorite and my lucky cameraman, I should say, because Kaka Kaka, the Garshana version of Tamil Kaka Kaka was a turning point in my career, and of course, as you all know, Gajini also was a turning point in a film. Storytelling also is very important to have a very good cameraman who also tells the story along with the director. In that way, R.D. Rajshekhar sir has been a big asset for us. And thank you, sir, for being with us, and great again associating with you. And this is again an important film. And as you all know, this is giving back time. I have to give back a very good film and an important film. And I see Rakshasudu as an important film again in my career because of what Venkat Prabhu has created. And thank you, Krishna Reddy Garu and Ravindra Reddy Garu, for associating with us. And looking forward for a very good film this summer. And this is my first film where there are little supernatural things. As you saw in the teaser, there are little supernatural things, so I'm very excited. And as this new baby producer, thanks to all your support and love.
2D Entertainment is a company which I've recently started. Of course, we did a little bit in Singham 2, but this is the actual film what 2D actually would love to do and love to keep doing also. Small films, concept films, which I would love to be a part of, but if I'm not be a part of, but what films I like to see, I would love to produce in that. It'll be more society oriented, more for kids, more for family. That's how I see 2D producing films. So the first film is in Tamil, it's Muppatiyar Vaidanile at the age of 36. It's a remake film of a wonderful film of Mr. Roshan Andrews. It's called How Old Are You? It's a remake which is ready, and by 15th it should be ready for release. We've seen the film, and it's wonderful to see Jo back again on screen after 8 to 9 years. She's glowing on screen, and she's again a lady who's made her own mark, and it's very, very special experience to watch her again on screen. What she's created again on screen is really good. I don't know when we are planning a Telugu release, but I hope it happens very soon. The other one is again a kids film which I've produced and almost done with it. So that should also be ready very soon. Thanks to Jnanavel for all the support and the guidance which he's been giving us. Looking forward to a great future ahead with a lot of nice films which we can proudly present to you. సినిమా స్టార్టింగ్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఒకే మాటదా చెప్పాను, సార్ లాస్ట్ టైం సినిమా బిర్యానీ నేను థియేటర్లో చూడగా నాకు గిల్టీగా ఫీల్ అయ్యాను, నేను ఎక్కువ గొడవ పెట్టలేదో, నేను ఫైట్ చేసి ఉండాలా, లేదు సార్ సినిమా ఇలా అయ్యి ఉండాలా, ఇలా అవ్వాలా అంటే కొంచెం లేట్ అవుతా కూడా పర్వాలేదంటే ఫైట్ చేసి ఉండాలంటే థింక్ చేసాము. సో ఈ టైం మాస్క్ వెళ్ళగానే ఫస్ట్ టైం చెప్పాను, సార్ మన ఎంత గొడవ కావాలన్నా కొట్టింతాం కానీ సినిమా వేరేలాగా రావాలా సార్ అంట. అప్పుడు ఫస్ట్ పాయింట్ సూర్య గారి దగ్గర పోయి ఆ పాయింట్ని చెప్పారు, ఆయన బాగా ఎక్సైట్ అయ్యారు. తర్వాత వచ్చేసాము, ఒక 20 days డిస్కషన్ జరిగింది, కానీ అది డెవలప్ అయిపోయింది, సినిమా ఫినిష్ అయింది, స్క్రిప్ట్ ఫినిష్ అయింది అని ఫీల్ అయ్యాము. కానీ తర్వాత ఒక డిస్కషన్ జరిగిన తర్వాత ఇంకా 3 months ఎక్స్టెండ్ అయ్యింది. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ వచ్చింది. యాక్చువల్గా ఈ రాక్షసుడు టైటిల్ ఎందుకు చెప్పానంటే ఫస్ట్ వాళ్ళు యాక్చువల్లీ దే ప్లాన్డ్ అనదర్ టైటిల్, అది కూడా ఇప్పుడు చెప్పకూడదు ఎందుకంటే అది నెక్స్ట్ సినిమా కూడా పెడతాం ఒకవేళ. సో నేను ఓపెన్ చేసేస్తే అది ప్రాబ్లం అయిపో. సో ఆ టైటిల్ ఫిక్స్ చేసి ఉన్నారు. అప్పుడు నాకు డైరెక్టర్ కాల్ చేశారు, సార్ అక్కడ టైటిల్ పెడితే ఎలా ఉంటుంటే, అప్పుడు నేను సార్ కొంచెం టైం ఏంటి సార్ నేను చెప్తా అంటే చెప్పి కొంచెం టైం తీసుకున్న తర్వాత ఆ టైటిల్లో తప్పులేదు, కానీ ఆ టైటిల్ వేరేలాగా ఈ కథకి కరెక్ట్గా ఉండదు అంటే ఒక ఫీలింగ్. తర్వాత కొంచెంసేపు తర్వాత నేను చెప్పాను, సార్ రాక్షసుడు ఉంటే ఒక టైటిల్ ఉంది సార్, అది క్యాప్షన్ చూసుకోండి, వికీపీడియాలో ఉంది సార్, ఒక టైం చూసుకోండి, అది చిరంజీవి గారిది. అనదర్ థింగ్ ఇస్ ఆయన చెప్పిందిలాగా వైభవ్ వాళ్ళ ఫాదర్ డేమో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్. సో మీకు ప్రాబ్లం ఉండదు సార్, మీరు అడిగితే కూడా ఏం ప్రాబ్లం ఉండదు, ఆ టైటిల్ మన సినిమాకి కరెక్ట్గా ఉండదు సార్. బికాస్ మేము ఈ సినిమా ఫస్ట్ ఇది కథ చెప్పమంటే చెప్తే కష్టంగా ఉండు, ఈ సినిమాని ఎలా చెప్పేదినే చెప్పలేము. ఫస్ట్ ఈ సినిమాని డిజైన్ చేసినప్పుడే ఈ సినిమా కిడ్స్కి ఫ్యామిలీకి బాగా నచ్చేలా, ఈ సినిమాని చూసేదాన్ని కిడ్స్ ఫ్యామిలీ బాగా రావాలనేదా ప్లానే, ఫస్ట్ ప్లానే అదా. వెంకటప్రభు సార్ సినిమాలు అన్నింటిలో కొన్ని సినిమా కావాల్సిందిగా ఉంది, విల్లన్కి సిగరెట్ ఏదో ఉంది, ఇందులో ఒక్క షాట్ కూడా బ్యాక్గ్రౌండ్లో జూనియర్ ఆర్టిస్ట్ కూడా సిగరెట్ లేదు, అది కరెక్ట్గా చూసి నేను ఫస్ట్లో ఉండే ఏ షాట్లో కూడా మీరు జూనియర్ ఆర్టిస్టో వేరే ఎవరు కూడా సిగరెట్ పెట్టేలాగా ఒక్క షాట్ కూడా ఉండదు, ఏం ఉండదు. స్మోక్ ఎఫెక్ట్ ఉంటే అది కెమెరామన్ వల్లదా ఉండు, మిగతాది ఏమి బ్యాక్గ్రౌండ్లో ఏమి ఉండదు స్మోక్ ఎఫెక్టే. అలా ఈ కిడ్స్కి ఫ్యామిలీకి సినిమా చేస్తామే అలాంటే ఆయన ఫీల్ అయ్యారు. సో రాక్షసుడిని చెప్పగా సార్ ఎలా అలాంటే నేను మైండ్ లోపల ఫస్ట్ అది జరిగింది, రాక్షసుడిని పెడుతున్నామంట. కానీ అప్పుడు మేము డిస్కషన్ చేసేప్పుడు కూడా సార్ ఇది ఫస్ట్ టైం కిడ్కి నచ్చేలాగా రాక్షసుడు ఉంటే ఎలా ఉండు, అలా చేస్తామే, అలా ప్రొసీడ్ చేస్తామే అలాంటిదా ఫస్టే ప్రొసీడ్ చేసిదా ఈ స్క్రిప్ట్కి వచ్చాము. దెన్ కెమెరామ్యాన్ సార్ ఫస్ట్ కథ చెప్పాము, కథ చెప్పిన తర్వాత అక్కడ గొడవ జరుగు, అక్కడ వచ్చినప్పుడు అలా చేసు. కానీ నేను ఫస్ట్ ఆయన చేసింది ఎడిట్ చేసి ఆన్లైన్లో ఆయన కూడా చూపించాల, ఫస్ట్ డైరెక్టర్ నేను చూసాము. ఎక్స్ట్రాడినరీ వర్క్. యాక్చువల్లీ మనకంతా ముందర పరిచయం లేదు పరిచయం అయి ఉంటే మన సినిమాలో ఏదైనా పెట్టి ఉంటామంటే బాగా లోపల ఫీల్ అయ్యాను. ఎక్స్ట్రాడినరీ వర్క్. అలానే సాంగ్స్, ఎందుకంటే ఇదిలో ఒక సిచ్యువేషన్ ఉంది, ఆ సాంగ్స్ని వచ్చి కంపోజ్ చేయకుండా మేము షూట్ చేసేసాము.
అది షూట్ చేసిన తర్వాత లాస్ట్ సాంగ్ షూట్ చేసి ఉండగా ఆ సాంగ్ వచ్చేసేయాలంటే చెప్పి సార్ హెడ్ఫోన్లు ఇచ్చారు. ఇది వచ్చి యాక్చువల్గా ఈయన ఎందుకు పెట్టారని తెలియదు. వెంకట్ ప్రభు సిక్సర్ అంటే పెట్టింటారు. యాక్చువల్లీ ఇట్స్ ఏ 6th మూవీ ఫర్ హిమ్. సో అందుకోసం ఆయన సిక్సర్ని పెట్టారు. యాక్చువల్గా ఈ మూవీలో ఏంటంటే అదా సూర్య గారు చెప్పింది ఇలాగా, సూర్య గారు ఫస్ట్లో ఉండే చెప్పింది ఇలాగా, ఆయన ఎప్పుడూ ఏం చేస్తూ ఆయనకంటూ ఒక ఫండ్ ఉండు, ఇలా చేస్తా అలా చేస్తా అంటే అలానే చేసినుండు. కానీ ఈ టైం ఆ బౌండరీని దాడి ఉన్నారు. కొంచెం స్క్రిప్ట్ అలా వెళ్ళ ఇంకా బౌండరీ వెళ్ళి బౌండరీని దాడి కొట్టాలంటే కొంచెం ట్రై చేసి ఉన్నాం. ఎందుకంటే అది తర్వాత ఏంటి ఉంది చూస్తా అలాంటే ఒక సిక్సర్ గైల్ లాగా పెట్టింది. గైల్ లాగా ఒక కొట్టి ఉన్నారు. మెక్మల్లన్ సారీ వాళ్ళు సిఎస్కే. సో మెక్మల్లన్ లాగా కొంచెం కొట్టి ఉన్నారు. సో అందుకే సిక్సర్ని పెట్టారు. సో అలానే ఆ సాంగ్స్ కూడా మీకు ఆ సాంగ్ నేను ఎందుకు ఆ సాంగ్ని చెప్తున్నా అంటే సెకండ్ హాఫ్లో ఆ సాంగ్ వినగా యూ విల్ ఫీల్ దట్ ఇట్స్ మోర్ దెన్. నేను సినిమా చూసేసి ఒకటి నేను ఐ హ్యావ్ సీన్ దట్ విత్ డబ్బింగ్. నేను అప్పుడు చెప్పాను సార్ ఈ సినిమాని మన మురుగదాస్ లాగనో ఫేమస్ డైరెక్టర్ మురుగదాస్ సార్ లాగనో లేదు ఇంకో డైరెక్టర్ కమర్షియల్ డైరెక్టర్ లాగా చేస్తాం, కానీ దానికి పైన ఒక బౌండరీ లైన్ దాడి ఒక స్టెప్ ఎక్కువ పెట్టి ఉండారు రాజు హిరాణి లాగా. వెంకట్ ప్రభు సార్, ఇట్స్ వేర్ ఈ మూవీ స్టార్ట్ అయింది వెంకట్ ప్రభు సార్ దగ్గర. చాలా పాజిటివ్ పర్సన్. మ్యాక్సిమం చాలా ఫైట్స్ ఉంది ఈ కన్నన్ సార్. how Kannan sir said lot of fights were there, but after seeing the first copy, previous film lo ila we didn't fight, so the movie was that we got that feeling, okay, we should fight in every film, like not only with Venkat Prabhu sir, with every director we should fight. We will get such a good content. So very happy after seeing the first copy. All the fights what we had got vanished after that. And Venkat Prabhu sir, it's a second film in our banner. Very very proud to be associated in the second film. And he has given a good comeback for the production and for the hero and for him. So we are very happy that the movie has shaped up very well. And R.D. Rajshekhar sir, it's a second film for our banner, and he is the first cameraman for my career. So I started my career with him. So Nuvu Nenu Prema, and he taught me a lot of things on that film, and it's a long career. After 10 years we are working. Very happy, and seeing the film, I can see how much hard work he has done on the film. The output is extraordinary, and it will be a new benchmark on camera department. It's very very happy moment to be associated with him. And Yuvan Shankar Raja sir, though he is not here, he has gone for some function to his native place. Superb work he has done. I haven't seen the re-recording portion. The people who have seen, they call me. They were all very kicked about the re-recording, first half re-recording. Very very happy to be associated with him again. We have almost done, this is the 4th film with him. And Shashank Venlagatti gar, first time I saw him is in Gajini press meet. He was standing beside me, and he gave a look that are you a producer? I thought that okay, you are a writer, how can you be a writer? So we had that feeling both of us, and it's a long travel, 10-11 years with him, and very very happy to be again working with him. And Kannan sir, he's been a big pillar for this film, both for Telugu version and for the scripting of Tamil. He's such a positive person. He's been associated with a lot of Telugu films, big Telugu films, which are major hits here. He's a person behind the screen. So much contribution he has done for so many big films here, and happy to be associated with him. And in this moment, I want to thank editor Praveen and costumer Vasiki, and all the technicians who are involved in this film. Art director Rajivan sir and fight master Silva sir, everyone, they have done their maximum to make this film a better film and good film. And my heartily thanks to Surya sir to have considered again me to produce this film, and the patience and time what he has given. I really
very happy to be associated again with him. I thank him for that. And all the artists, heroines and Premji sir and everyone who's been Samudra Kanisa, Parthivan sir, everyone who is associated with the film have done their hard work for the betterment of. సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత అదే మే 9న ఎన్నో విషయాలతో మీ ముందుకు వస్తున్న మా జగదేవ్ క్రీడు అతులోకి